దయగల తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో వందనాలు, శుభోదయం. ప్రియ సహోదరులారా, మరియు ఉదయకాల సమయంలో దైవ పాఠంలోకి మనం వెళ్దాం. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు సర్వాధికారి తండ్రి ఇంతవరకు మనకిచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి ఆయనకు మనము వందలను సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ క్షణం చూడలేని వారు, దినాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు. కనుక మనల్ని నిలబెట్టినందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఆయన మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దివ్యమైన వాక్యాలను మీరు చివరి వరకు వినవలసిందిగా తండ్రి నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే నోవాహు యొక్క గృహం ఏది, తండ్రి నోవాహుకి ఇచ్చిన ఆ గృహం ఏది, ఆ ఇల్లు ఎక్కడ ఉంది అన్న సందేశాన్ని మనం ఈరోజు చూసుకుందాం. కావున నేటి వాక్యాంశము నోవాహు యొక్క గృహము ఏది అన్న అంశం మీద మనం చూద్దాం. చూసాము, ఈ లోకంలో మనం నివాసం చేయడానికి డబుల్ స్టేర్ బిల్డింగులు, త్రిబుల్ స్టేర్ బిల్డింగులు ఇంకా 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 కట్టుకుంటూ మనం వెళ్ళిపోతుంటాం. కానీ మానవుడికి కావాల్సింది ఎంత? వాడు నివాసం చేయడానికి కావాల్సిన స్థలం ఎంత అంటే, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, నువ్వు నుంచున్నా ఎంత తెలుసా లెక్క మానవుడికి? ఎవరికైనా సరే నీవు నించుంటే ఎంత స్థలం కావాలి, నీవు కూర్చుంటే ఎంత స్థలం కావాలి, నీవు పండుకుంటే ఎంత స్థలం కావాలి అని చూస్తే, నీవు నిలబడేటప్పుడు నువ్వు నిలబడ్డానుకో, ఒక అడుగు స్థలం చాలు నువ్వు నిలబడ్డానికి, అంతే. నీవు కూర్చుంటే 2 అడుగుల స్థలం, పడుకుంటే 6 అడుగుల స్థలం. ఇది మానవుడికి కావాల్సిన స్థలం, అంతే. నువ్వు టేబుల్ మీద కూర్చోవచ్చు, ఇలాంటి కింద కూర్చోవచ్చు, ఇలాంటి బల్ల మీద నిలబడవచ్చు, కింద నిలబడవచ్చు, నువ్వు దేని మీద పడుకోవచ్చు. బెడ్ మీద పడుకున్నా, లేని వాడు సాప వేసుకొని పడుకున్నా ఈ లెక్క ఇది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నిలబడడానికి 1 అడుగు, కూర్చోడానికి 2 అడుగులు, పండుకోవడానికి 6 అడుగుల స్థలమే నీకు కావాలి. కానీ ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, డబ్బు ఉన్నవారు అంతస్తు కట్టుకుంటూ స్టేర్లు పెంచుకుంటూ పోతుంటారు. ఇది భూలోకంలో మనకిచ్చిన మనం నిర్మించుకున్న ఇల్లు, గృహము. మరి నోవాహుకి తండ్రి ఏ గృహం ఇచ్చాడండి? ఏ గృహం ఇచ్చాడు? ఆ గృహం ఏమిటో, ఆ గృహం నిర్మించిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో మనం చూద్దాం. ఆ గృహం ఎక్కడ కట్టాడు ఆయన? ఎక్కడ కట్టాడు? గుడారం కదా. గుడారాలు వారు నివసించేవారు నాటి కాలంలో. మరి తండ్రి ఆయన ప్రేమించి ఇచ్చిన ఇల్లు ఏదండి? ఏ ఇల్లు అది? ఏ గృహం అది? చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయము 13-14 వచనాలు అక్కడ మనం చూసినప్పుడు దేవుడిచ్చిన గృహం అక్కడ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సహోదరులారా, ఈరోజు నీకెక్కడ ఇచ్చాడండి గృహం? నీకు దేవుడు ఇచ్చాడా? దేవుడు నీకు ఇచ్చాడా గృహం? లేదు. మన ఇష్టానుసారంగా, మనకు అనుకూలంగా మన గృహాన్ని మనకి కావాల్సిన మోడల్లో మనం నిర్మించుకుంటాం. కానీ దేవుడు కూడా గృహం ఇచ్చాడండి నోవాహు గారికి. చూద్దాం ఆ వాక్యం. ఆదికాండం 6వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే అక్కడ అంటాడు నోవాహు, నేను ఈ భూమి మీద జనమును పుట్టించినందుకు, నేను వారిని పెంచి పోషించినందుకు, నేను వారికి సమస్తం చేసినందుకు, ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళు ఇచ్చేసంటే పాపంతో నింపబడి ఉంది భూమి. నేను పుట్టిన జనం అందరూ కూడా పాపాత్ములు అయిపోయారు. కనుక వీరిని పుట్టించినందుకు నేను సంతాపపడి, బాధపడి, భూమి మీద ఉన్న జనాన్ని, వారి మధ్య నివాసం చేసిన జీవరాశులను, జంతువులను నిర్మూలన చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. తండ్రి యొక్క మాటకి ఎవరైనా ఎదురు చెప్పగలరా?
ఎదురు చెప్పగలరండి? చెప్పలేము. ఇప్పుడు చూడండి, మనకి అధికారులు ఉన్నారు. ఎవరు వారు? మన పరిపాలించే అధికారులు. వారు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన మీద అధికారులు వారి మాటను మనం ఏమైనా తీసివేయగలమా? వారి మాటకు మనం ఏమైనా ఎదురు చెప్పగలమా? చెప్పలేము. చెప్పే శక్తి ఉన్నా మనం చెప్పడం ఎందుకు? వారు గవర్నమెంట్ని నడిపిస్తున్నారు కనుక ఆ గవర్నమెంట్లో వారి మాటే చలామణి అవుతుంది కనుక వారి మాట మనం కాదని అనలేము. అలాగే నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు ఈ భూమి మీద నన్ను పుట్టించిన ఏదైతే ఉందో మనుషులను, జంతువులను, భూమిని, వృక్షాలను సమస్తం కూడా నేను నిర్మూలన చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాను కనుక నువ్వు ఒక పని చేయి. నీవు జీవించడానికి, నీ కుటుంబం జీవించడానికి నీ ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. అదే ఆయనకి ఇచ్చిన గృహము. సంగమా, అది ఏ గృహం అండి? ఏ గృహము? ఎలాంటి గృహం అది? దేవుడిచ్చిన గృహము, ఆశీర్వాదంతో నింపిన గృహము, దీవెనకరంగా ఉన్న గృహము, ఏ ఇబ్బంది లేని గృహం అది. ఆ గృహాన్ని నిర్మించమని, ఆ వాడిని నిర్మించమని నోవాహు చెప్పాడు. నాటి కాలంలో నోవాహు తప్పకుండా నన్ను ఏం చేశాడు. నీ కోసము, నీ కుటుంబం కోసం మాత్రమే అది తయారు చేసుకో. ఎందుకంటే నేను ఇంతకాలంగా ప్రజలందరికీ కూడా సువార్త చేస్తావు, కానీ ఎవరు కూడా నేను మాట వినలేదు సుమి. కనుక వారిని అందరూ కూడా నేను నిర్మూలన చేస్తాను. వారికి భూమి మీద జీవించే అధికారం కానీ మరొకటి కానీ ఏమి లేకుండా చేస్తాను. నీకు చేయవలసింది ఒకటే, ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఈ యొక్క భూమి మీదే నీ ఒక గృహాన్ని నిర్మించుకో. నీ ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఆ గృహం ఏంటో చెప్పాడు. అదే ఓడ. హల్లెలూయా. అది నీకు సురక్షితంగా ఉంటుంది, నీకు క్షేమం కలిగిస్తుంది, నీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎలాంటి ప్రళయం వచ్చినా సరే నువ్వు భయపడవలసిన పని లేదు అని ఒక అమూల్యమైన మ్రాను పేరు, అంటే ఒక కర్ర పేరు చెప్పాడు ఆయన. ఆ కర్రతో మాత్రమే చేయమన్నాడు. నోవాహు చేయడం ప్రారంభించాడండి. నోవాహు చేశాడు, చక్కగా చేస్తున్నాడు. చేస్తూ కూడా జనానికి మళ్ళా చెప్తున్నాను, ఇదిగో మరికొంత కాలంలో, మరికొన్ని దినాల్లో, మరికొన్ని క్షణాల్లో ప్రమాదం నేను మిమ్మల్ని ముంచివేస్తుంది. దేవుని యొక్క కోపం మీ మీద రగులుకోపోతుంది కనుక మీరు ఎప్పటికైనా సరే మారు మనసు పొంది నాతో రండి. ఇదిగో వాడని తయారు చేస్తున్నాను, అందులో మీరు ఉండండి, మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు కదా. ఆయనని హేళన చేశారు. ఆ ఇంటిలోకి మేము రాము, ఆ ఇంటితో మాకు పని లేదు, ఎందుకంటే మేము కట్టుకున్నాం కదా. మట్టితో రకరకాలు కలిగిన బోర్డర్స్తో కలిగిన ఇల్లులు కట్టుకున్నాం కదా, నీ వాడు మాకెందుకు అని గర్వంగా వారు మాట్లాడారు ప్రసంగమా. అయితే వాళ్ళు కట్టుకున్న ఇంట్లో తండ్రి లేడు. తండ్రి నిర్మించిన ఓడలో తండ్రి ఉన్నాడు. కనుకనే నోవాహు కుటుంబం ఆశీర్వదించబడింది. ఈరోజు ఏ ఇంట్లోనైతే ఆయన ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆయన ఏ ఇంట్లోనైతే ప్రవేశిస్తాడో ఆ ఇల్లు దీవించబడుతుంది. పాపాత్మురాలైన మరియ, తన సహోదరుడు లాజరు, తన సహోదరుని చెల్లి మార్త, ఈ చిన్న కుటుంబం ఆ ఇంట్లో ఎప్పుడైతే క్రీస్తు ప్రవేశించాడో ఆ ఇంటికి ఒక పేరు వచ్చిందండి, ఒక వెలుగు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. ఉన్నవాళ్ళు సునుక్కున్నా గొనుక్కున్నా ఏమనుకున్నా సరే వారితో ఈయనకేంటి సాంగత్యము, ఈయన యూదుడు కదా, వారు పాపాత్ములు కదా, వాళ్ళింటికి ఎందుకు వెళ్తున్నాడు, వాళ్ళింట్లో ఎందుకు భోజనం చేస్తున్నాడు అని జనం అనుకున్నా, ఏ ఇంట్లోనైతే ఆయన ప్రవేశించాడో ఆ ఇంటికి శుభం. ఇప్పుడు సంగమా,
ఆయన ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో క్షేమం కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది, బిడ్డలందరూ కూడా దీవించబడతారు, కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ఆయన ఉన్న ఇల్లు మాత్రమే ప్రసంగం అన్నాడు. అక్కడ జక్కయ్య చెట్టు దిగురా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆ ఊళ్ళో ఉన్న జనం కోసం చెప్పాడైనా. ఈయన ఎవరెవరికైతే అప్పులు ఇచ్చాడో వాళ్ళందరూ చెప్పాడా? లేదు, నీ ఇంటికి మాత్రమే రక్షణ వచ్చిందని చెప్పాడు ప్రసంగమా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం అండి, ఆయన ఎక్కడుంటే అక్కడ మేలండి. ఆయన మాట ఎవరు వింటారో వారికి సమస్తం కూడా సాధ్యమే. ఆయన మాట విన్న వారికి నీ ఇంటికి రక్షణ వస్తుంది. జక్కయ్య నువ్వు చెట్టు దిగి రా. చెట్టు దిగి వచ్చాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన రక్షించబడ్డాడు. ఎక్కడి నుంచి? పాపపు చీకటి దినాల్లోంచి, ఆ పాపపు చీకటి జీవితంలోంచి రక్షించబడ్డాడు. బాప్తిజం కాదు అది, బాప్తిజంలో క్రీస్తునికి రక్షించబడ్డాడు. అలాగే ఈయన ఎక్కడుంటే అక్కడ, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి, ఏ మనిషితో ఉంటే ఆ మనిషి ఆశీర్వదించబడతాడండి. నోవాకు అదే చెప్పాడు, నోవహు నేను ఇదిగో నీకు ఒక గృహాన్ని ఇస్తున్నాను, ఆ గృహంలోనే నీవు ఉండు. నీవు కట్టుకున్న ఏమో అప్పుడు కూడా నోవా గారు మరి చక్కగా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఈరోజు మనం కట్టుకున్నట్టే ఆ దినాల్లో కూడా సుందరంగా అందంగా చక్కగా ఇల్లు నిర్మించుకోవచ్చు, ఇటుకలతో, మట్టి ఇటుకలతో కదా చక్కగా కట్టుకోవచ్చు. ఆ కట్టడాలు ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా ఆనాడు కట్టిన కట్టడాలు మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనే సరే వింత విచిత్రాలు మనం చూస్తుంటాం. ఇది ఎలా కట్టారా అనుకుంటాం ఒక్కొక్కసారి కదా. అలాగే నోవా గారు కూడా కట్టుకొని ఉండొచ్చు, కానీ ఆ ఇంటి కోసం చెప్పలేదు. నేను నీకు ఇస్తున్న ఇంట్లో, నేను ఇస్తున్న దగ్గర నువ్వు ఇల్లు కట్టుకో, నీ కోసం, నీ కుటుంబం కోసం చెప్పాడు. ఎందుకంటే నీవు ఒక్కడైనా నాకు నీతిమంతుగా ఉన్నావా అన్నాడు. నోవాకు చెప్పిన మాట అదే, నువ్వు ఇక్కడ కాదు, ఆ ఇల్లు కాదు, నీవు ఒక ఇల్లు కట్టుకుని నేను చెప్తున్న ఇంటి అని చెప్పి ఒక చక్కటి కర్రను ఆయనకి జ్ఞాపకం చేసి ఆ కర్రతోనే కట్టమన్నాడు. కనుక దేవుడు ఎవరింట్లో ఉంటే, ఎవరితో ఉంటే వారికి క్షేమం, ఆరోగ్యం, మంచి జరుగుతుంది. మార్త కుటుంబంలోకి ఎప్పుడైతే వచ్చాడో మరియ కుటుంబంలోకి, వారి మీద ఉన్న చెడు అభిప్రాయము, చెడు జీవితం నుంచి బయటకు వచ్చారు కనుకనే వారి మీద జనానికి మంచి అభిప్రాయం కలిగింది. అందుకనే లాజరును కూడా బ్రతికించాడు ఆయన. అలాగే జక్కీని చూస్తే జక్కీ కూడా అంతే, జక్కీ కూడా అంతే. ఆయన మాట చాలని బ్రతికించడానికి ఒక వ్యక్తి వచ్చాడు, నాయన నా దాసుడు మిగిలిన రోగంతో పడిపోయినాడు కనుక అంటే, సరే ఇంటికి నేను వస్తానంటే ఆయన ఏమన్నాడు? శతాధిపతి మత్తయి సువార్త 8:5 ఏమన్నాడు ఆయన? నువ్వు రావక్కర్లేదు నాన్న, ఒక్క మాట చెప్పు, నా ఇంట్లో ప్రవేశించడానికి నేను అర్హుని కాను. తగ్గింపు జీవితం కనపడుతుంది అక్కడ. నేను అర్హుని కాదు కనుక ఇక్కడి నుంచి ఒకే ఒక మాట చెప్పు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. చెప్పాడు మాట, స్వస్థత పొందుకున్నాడు ప్రసాదం. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన పాదం చాలు. నోవాకు అదే చెప్పాడు, ఇగో రాబోతున్న దినాల్లో ప్రళయాన్ని నేను రప్పిస్తున్నాను కనుక ముందే చెప్పాడు. 6వ అధ్యాయంలో ముందే చెప్పాడు, నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక వాడను తయారు చేసుకొని నీవు అందులో ప్రవేశించు. నేను చెప్పే ప్రతి జీవరాశులను కూడా అందులో పెట్టు. మీకు వాటికి కావాల్సిన ఆహారాన్ని కూడా నువ్వు సమకూర్చుకొని లోపలికి పెట్టుకో అని జాగ్రత్తగా చెప్పాడండి ఆయన. అవన్నీ చేశాడు కదా. ఇల్లంతా అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇప్పుడు గృహప్రవేశం కదా, గృహప్రవేశం చెయ్యాలి కదా. మరి నోవాహు ఇల్లు కట్టేసి మనం బయట కూర్చొని బయట మాట్లాడేసి పడుకుంటాడు ఎవరన్నా ఏంటి? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకొని బయట చెట్టు కింద పడుకుంటాడా? పడుకోడే. గృహప్రవేశం చెయ్యాలి. ఆ గృహప్రవేశం కూడా ఒక మంచి రోజు మనం ఎంచుకుంటాం. ఎలా పడితే అలాగే వెళ్ళిపోరు కదా. ఇప్పుడు గృహప్రవేశం చేయవలసిన సమయం వచ్చేసింది. అప్పుడు ఏమన్నాడో తెలుసా ప్రభు? ఇప్పుడు చూడండి 7వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో అలాగే చెప్పాడు. 7వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మొదటి వచనంలో, నోవాహు ఈ తరంలో నా కంటికి నీతిమంతుగా నీవు ఒక్కడే కనిపించావు కనుక సమయం ఆసన్నమైనది. ఏంటి? జలప్రళయాలు రప్పించే సమయం కనుక నీవును
నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి. గృహప్రవేశం అయిపోయింది అక్కడ. అక్కడ కట్టమన్నాడు, ఇక్కడ ప్రవేశింపజేశాడు. అది నోవకిచ్చిన గృహప్రవేశం ఇది. ఈ తరంలో నువ్వు ఒక్కడో నా కంటికి నీతిమంతులుగా ఉన్నావు కనుకనే నీవు నీ కుటుంబం, నువ్వు ఒక్కడో కాదు సుమి, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడలు అందరూ కూడా ఆ ఓడలోకి వెళ్ళండి. గృహప్రవేశం వెళ్ళారు లోపలికి. వాటితో పాటు కొన్ని జీవరాశులు ఆయన ఏదైతే పంపించాడు జతలుగా అన్నీ అందులో పెట్టాడు. వాటికి వీరికి కావాల్సిన ఆహారాన్ని పెట్టాడు. ఏ ఏ ఏ జీవరాశి ఏంటంటాయో వాటికి తగ్గ ఆహారం అంతా కూడా అక్కడ పెట్టాడు. ఆ పెద్ద ఓడలో గృహప్రవేశం అయిపోయింది. తలుపులు మూయబడ్డాయి. జలప్రలయం వచ్చింది. సంగమా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ భూలోకంలో కట్టుకున్న ఇల్లు కాదండి. ఈ భూలోకంలో కట్టుకున్న ఇల్లు కాదు, శాశ్వతమైంది. బహుశా ఆ జలప్రలయంలో నోవహు కట్టుకున్న ఆ గుడారము లేదంటే ఆ మట్టితో చేసిన ఇల్లు అది కూడా పోవచ్చు. పోయేమంటే పోవచ్చు కాదు, పోయింది. కానీ తండ్రి ఇచ్చిన గృహం మాత్రం క్షేమంగా ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు. ఆయన మాట విన్న వాళ్ళందరూ కూడా దీవించబడతారు. సంగమా ఈ చిన్న సత్యాన్ని మానవుడు ఈరోజు పోగొట్టుకుంటున్నాడు, మిస్ అయిపోతున్నాడు. మనం కట్టుకున్న అంతస్తును చూస్తున్నాం, విదేశాల్లో చూస్తాం కదండి. 150, 180 అంతస్తులు కట్టుకుంటారు. 1, 2 అంతస్తులు కాదు, 150, 180 అంతస్తులు కడుతూ ఉంటారు విదేశాల్లో మనం చూస్తుంటాం. కానీ మానవుడికి కావాల్సిన ఎంత చోటండి? ఇప్పుడు చెప్పానే 6 అడుగుల నేల అంతే. ఈ 6 అడుగుల నేల కోసమే మానవుడి ఇంత తాపత్రయం, ఇంత ఇంత ఇదిగా వారు ప్రయాసపడుతుంటారు. నిలబడడానికి 1 అడుగు, కూర్చోడానికి 2 అడుగులు, ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళైతే 3 అడుగులు, అలాగే కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళైతే ఒక అడుగు ఎగస్ట్రా ఉంటుందేమో, 7 అడుగులు, 8 అడుగులు ప్రపంచం ఉన్నవారు. కానీ లెక్క ప్రకారం చూస్తే 1, 2, 6. దీనికోసమే మానవుడు సందర్గా అందరిని అంతస్తు కట్టుకుంటారు. కానీ ఆ ఇంటి కోసం దేవుడు చెప్పలే. ఆయన ఇంటిలో ప్రవేశించమంటున్నాడు. ఆయన ఇల్లు ఎక్కడుందండి? ఎక్కడుంది? భూమి మీద ఓడ కనిపిస్తుంది అక్కడ. ఆయన ఇల్లు మన కోసం నిర్మించింది పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. అందుకంటారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు కదా ఆయన, నేను మీకంటే ముందుగా వెళ్ళి మీకోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు శిష్యులతో. మత్తయి సువార్తలో కూడా మాటలు మనకు కనిపిస్తాయి, యోహాను సువార్తలో కూడా మాటలు మనకు కనిపిస్తాయి. మీకోసం ఒక స్థలాన్ని నేను ఏర్పాటు చేస్తాను, అక్కడ మీకు ఇల్లు కడుతున్నాను అన్నాడు. అందులో ప్రవేశించాలి. అది మన శాశ్వతమైన గృహము. ఈ భూమి మీద ఈ ఓడ, తండ్రి చెప్పిన ఈ గృహము నోవాహు శాశ్వతంగా ఉంది, ఇప్పటికీ కూడా ఉందని మనం వింటూ ఉంటాం, సంగమా చూస్తూ ఉంటాం. అది శాశ్వతమైన ఇల్లు అండి. అది తండ్రి చేత ఏర్పాటు చేయబడిన ఇల్లు, తండ్రి చేత కట్టించబడిన ఇల్లు, తండ్రి చేత ప్రవేశం చేసిన ఇల్లు అది. అంతేగా నీ ఇంటి కోసం అని చెప్పలే. ఇది ఖచ్చితంగా తండ్రి చెప్తున్న మాటలండి. ఈ నోవా గారికి ఈ భూమి మీద ఒక ఇల్లుని కట్టించాడు, అందులో ప్రవేశింపజేశాడు. 6వ అధ్యాయంలో ఇల్లు కట్టించాడు, 7వ అధ్యాయంలో ప్రవేశింపజేశాడు. ఈ సంగమం ఒరే సహోదరులారా, మీరు మిమ్మల్ని వారు ఏ ఇల్లు మీకు ఇచ్చారో నాకు తెలియదు, ఏ ఇల్లుతో మీరు ప్రవేశిస్తున్నారో తెలియదు, దేనికోసం ప్రవేశపడుతున్నారో తెలియదు. కనుకనే నోవాహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అప్పుడు అనొచ్చు, నాయన ఈ వాడు నాకెందుకు, నాకు చక్కటి ఇల్లు కట్టుకున్నాను కదా, ఇంత ప్రవేశపడక ఇల్లు కట్టుకున్నాను కదా, అది విడిచిపెట్టి ఇందులో పడుకోమంటావు, ఇందులోకి వెళ్ళమంటావు అనొచ్చు. అనలేదండి. అలాగే అబ్రహాం గారు కూడా నేనున్న ఊరు విడిచిపెట్టాలా, నేను నిర్మించుకున్న ఈ గృహాలను విడిచిపెట్టాలా, ఈ ఆశ్రయాన్ని విడిచిపెట్టేసుకోవాలా, నా ఊరిని విడిచిపెట్టుకోవాలా, ఇది ఎక్కడో ఇస్తే ఆ కొండలోకి వెళ్ళి గుడారాలు తీసుకుని ఉండాలి అక్కడ అని అనలేదు.
విశ్వాసానికి పాత్రులని వీళ్ళందరూ కూడా పిలుస్తాను. ఆ వాడు ఏవాడా? నిన్ను రక్షించేవాడా. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడా, నీ ప్రాణాన్ని ఆదుకునేవాడా, నీకు స్వేద తీర్చేవాడది, నీకు నెమ్మది కలిగించేవాడా. గృహం అది, వాడు కాదు గృహం. చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు. అప్పుడు చెప్తుంటారు కొంతమంది, అమ్మ ఇల్లు మంచిది కాదు, స్థలం మంచిది కాదు. స్థలం మంచిదే, ఇల్లు మంచిదే. స్థలం ఎందుకు మంచిది కాదు? కొన్ని దుష్ట మాటల చేత, దుష్ట క్రియల చేత అది శపించబడింది. అలా చెప్తూ ఉంటారా? కానీ ఈ దేవుడిచ్చిన ఈ గృహము, ఈ ఇల్లు, ఆ వాడ శపించబడింది కాదు. కృష్ణము దేవుడి చేత ఆశీర్వదించబడిన గృహం అది. ఆ గృహంలో అంతా వెలుగే, అంతా ఆరోగ్యమే, అంతా క్షేమమే. అందులోనికి ప్రవేశించమన్నాడు, కట్టుకోమన్నాడు, కట్టాడు. 6వ అధ్యాయము ఆదికాండం 13-14 వచనాలు కట్టుకోమన్నాడు, కట్టుకున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పటికి గృహప్రవేశం చేయించాడు. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, ఈ వాక్యమైన నువ్వు ఏ గృహంలో ఉంటున్నావో? తండ్రి గృహంలో ఉంటున్నావా? నీ గృహంలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. తండ్రి గృహంలో ఆశీర్వదించబడతాడు. అది పరలోక సంబంధమైన క్రియ. పరలోక సంబంధమైన క్రియ. ప్రియ సహోదరులారా, ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకండి. ఏమాత్రం కూడా మీరు తండ్రి యొక్క నామాన్ని కించపరచకండి. అది మీకు శాపమే కానీ దీవెన కాదు. కనుక ఆయన మాట విందాము, ఆయన గృహంలో మనం ఉందాము. అది మనకు ఆరోగ్యం ఇస్తుంది, క్షేమం కలిగిస్తుంది, సంపదిస్తుంది, దీవెనిస్తున్నాయి. బ్రతికినంత కాలం కూడా మనం అందులో సురక్షితంగా ఉండొచ్చు. అందుకే చెప్పాడు, నీతో పాటు జీవరాశి అందరికి కూడా మీకు కావాల్సిన అన్నీ కూడా పదార్థం అందులో పెట్టుకో, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇంత చక్కగా చెప్పిన తండ్రి యొక్క మాట విన్నారు కనుకనే నాటి నోవాను ఈ రోజు వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది తండ్రి నోవాకి ఇచ్చిన చక్కటి వెలుగుతో నింపబడిన ఇల్లు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, పరమ తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్ ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానంతో మాట్లాడించినందుకు స్తోత్రములు. నాన్న, నీ చిత్తమైతే తండ్రి ఇచ్చిన ఈ వాక్యాన్ని తండ్రి నాన్న మీకు దీవించండి, ఆశీర్వదించండి. నిజమే నాన్న, ఆనాడు తండ్రి నాన్న నోవాకి ఇచ్చిన చక్కటి గృహము నీవు ఇచ్చిన తండ్రి ఆయా అమూల్యమైన వాడ. ఇవి తండ్రి నా బ్రహ్మ ఈరోజు మా నిమిత్తము పరలోక రాజ్యంలో స్థలాన్ని ఏర్పాటు చేస్తారన్నావు తండ్రి. ఆ స్థలంలో మేము కూడా ప్రవేశించడానికి మాకు శుద్ధ మనసు కలుగు చేయండి. నీతి గల జీవితాన్ని కలుగు చేయండి తండ్రి. నా ప్రభా, న్యాయమైన జీవితాన్ని మాకు కలుగు చేయండి. నీ నామాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం బిడ్డలందరూ కూడా ఆలోచన కలిగించి, అయ్యే తండ్రి, నీతి గల రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా తండ్రి యొక్క ప్రేమ, అద్వితీయ కుమారుడి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసం సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే ఉండుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.